హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి బ్యాచిలర్స్ అందరూ ఈజీగా చేసుకునే బిర్యానీ. దీనికి ముందుగా మనకు కావాల్సింది వచ్చేసి ఆనియన్, టమోటో, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, లవంగ, పట్ట, మొగ్గ. కొంచెం ఆయిల్ వేడి చేసుకుందాం. ఈ లోపల మనం రైస్ బాయిల్ చేసుకుందాం. హాఫ్ బాయిల్ బాస్మతి రైస్, కొంచెం నూనె, కొంచెం బిర్యానీ ఆకు, పట్టా, మొగ్గ, మిరియాలు వేసుకొని రైస్ వచ్చేసి హాఫ్ బాయిల్ చేసుకుందాము. దాని తర్వాత మళ్ళీ మనం వేడెక్కిన నూనెలో ఇవన్నీ వేసేసి మసాలా దినుసులన్నీ వేయాలి. అన్నీ వేసిన తర్వాత కొంచెం వేగనివ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా, స్మెల్ మాత్రం బాగా వస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ మరీ చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజ్ కట్ చేసుకుందాం. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఇప్పుడు పుదీనా అనేది బాగా ఫ్లేవర్ బాగా వస్తుంది రైస్. ఇది మా ఇంట్లో తొట్టిలో పూసిన పుదీనా. అది ఓకే, కొంచెం బాగా మగ్గింది. టమాటో కూడా కొంచెం కలుపుకుంటూ ఉండాలి, అడుగు అంటకూడదు. కొంచెం పెప్పర్ వేస్తున్నాను. ఇది ఫుడ్ కలర్ అండి, అది ఆప్షనల్. మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే వద్దు. మా వాడు కొంచెం బయట స్టైల్లో అడుగుతుంటాడు కాబట్టి అందుకని చెప్పి ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. అది ఎక్కువ కాదు, లైట్గా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరిదైతే కొంచెం టేస్ట్ బాగుంటుంది. మనం ప్యాకెట్లు 5 రూపాయల ప్యాకెట్లు, 10 రూపాయల ప్యాకెట్లు కాకుండా మనమే అల్లం వెల్లుల్లి పేస్ట్ నీట్గా మనమే మిక్సీకి పట్టుకుంటే ఫ్రెష్గా తెచ్చుకునేది బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఓకే, ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా చికెన్, 1 kg చికెన్ అండి. ఇది స్కిన్లెస్, మరీ పెద్ద పీసులు కాదు, మీడియం పీసులు కట్ చేసుకున్నాము. బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కొంచెం పసుపు, బాగా కలిసే విధంగా కలుపుకుంటే, యాంటీబయాటిక్ కదా పసుపు, కొంచెం మంచిది ఆరోగ్యానికి కూడా. ముక్క ఉడికిందా లేదా, కొంచెం ఒక 10 minutes పడుతుంది ఉడకాలి అంటే.
మనం కుక్కర్లో వేయట్లేదు కదా. అలాగే మీకు రుచికి సరిపడినంత కారం. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకుంటాము. అలాగే మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం పెరుగు, కొత్తిమీర, ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుందామండి. ఇదే కర్రీ లాగా అయిపోయింది కదా చూస్తుంటే. ఇప్పుడు మనం 75% బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ అంతా వేస్తున్నామండి. ఇది చూసేదానికి ఇంత లేట్ అవుతుందని అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఏంటంటే మనం చేసుకునేటప్పుడు కూడా ఎంతే టైం పడుతుంది. ఒకసారి వీడియో మొత్తం నీట్గా చూడండి, ఆ తర్వాత మీకే అర్థమైపోతుంది, మీరే ఈజీగా చేసుకోవచ్చు. రైస్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న చికెన్ లేయర్గా వేసుకుంటున్నాం. వన్ కేజీ రైస్ 1 కేజీ చికెన్ అండి నేను తీసుకునింది ఇక్కడ. ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది రైస్ అయితే. అంటే దమ్ము కొంచెం ఎక్కువసేపు పెట్టకూడదు, లేదంటే అడుగు అంటుంది. నీట్గా సర్దేసుకోండి. నీట్గా మనం మళ్ళీ మిగిలిపోయిన చికెన్ ఉంది కదా, అది మొత్తం పైన వేసేసుకోవాలి. మనం కలిపే మసాలాలోనే ఉంటుందన్నమాట టేస్ట్. అయిపోయింది. లాస్ట్ నీట్గా సర్దేసుకుందాం అదంతా. ఇందాక ఫస్ట్ చెప్పాను కదా ఫుడ్ కలర్ అని చెప్పేసి, అదే అన్నమాట. మీకు గీ ఇష్టమైతే గీ కూడా వేసుకోవచ్చు. యాక్చువల్గా మా ఇంట్లో గీ ఎక్కువ తినరు కాబట్టి గీ వేయట్లేదు. లైట్గా కొంచెం ఊరికే ఫ్లేవర్ కోసం వేయచ్చు. 2 కలర్స్ అనమాట. లాస్ట్లో కొంచెం బాగుంటుంది. ఇప్పుడు పుదీనా ఆకు ఫ్రెష్గా ఉంటుంది కదా పైన. ఇవన్నీ వేస్తేనే బిర్యానీ ఫ్లేవర్ అనేది మనకి కొంచెం బాగా కనిపిస్తుంది. కొంచెం పిండి, గోధుమ పిండి కానీ మైదా కానీ ఏదన్నా కలిపి పెట్టుకొని మూతకి, అంటే ఆవిరిపోకుండా. దమ్మంటే మనం బయట చేసినట్టు మనం బొగ్గులు అవి ఇవి వేయలేం కదా. ఇంట్లో చేసుకునేటప్పుడు కొంచెం పిండి కలుపుకొని అలా మూత పెట్టేసి ఒక 5 to 10 minutes అలాగ దమ్. మంట ఎక్కువ పెట్టకూడదండి, ముందుగానే చెప్తున్నాను. మంట కొంచెం సిమ్లోనే ఉండాలి. చూడండి ఎలా వచ్చిందో. పర్ఫెక్ట్ స్టైల్లో వచ్చింది కదా.
హోటల్ స్టైల్